తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న ఒక మంచి పని చేసిండు. నాకైతే నచ్చింది వాస్తవానికి. ఆ నచ్చిన పని గురించే మా టైటిల్ తీసుకున్నాం. ముచ్చట ఏందంటే అన్న ఢిల్లీకి పోయిండు. 64సారి ఢిల్లీకి పోయిండు. 64సారి ఢిల్లీకి పోయి మంచిగా మరో లడ్డు కావాలా నాన్న అన్నట్టుగా కనిపిస్తున్నది. కాంగ్రెస్లో ఎవరైతే సీనియర్ నాయకులుగా ఉన్నారో మేము అసలు కాంగ్రెస్, మీ అసలు సిసలైన కాంగ్రెస్ అని ఎవరైతే అంటారో మరి వాళ్ళందరికీ నేను కూడా అసలు టీడీపీ, నేను కూడా అసలు సిసలైన టీడీపీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మరొకసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో 64సారి ఢిల్లీకి పోయింది మన పని మీద కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలని చెప్పేసి ఈ పంచాయతీ మీద వేయండి. కానీ మనకు చెప్పేది ఏం చెప్తారంటే నేను ఢిల్లీకి పోయినా, కేంద్ర మంత్రులను కలిసిన, అవసరమైతే ప్రధానమంత్రిని కలిసిన, ఈ డైలాగు యాజ్ ఇట్ ఈస్గా 64 సార్లు జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతున్నది కూడా. మరి ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి అసలు సిసలైన టీడీపీ అని ప్రూవ్ చేస్తున్నది ఇక్కడ మనం మాట్లాడాల్సి వస్తే, 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినా 2 రాజ్యసభ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 4 కోట్ల మందిలో మరి ఇద్దరు దొరకలేదు అనమాట కాంగ్రెస్ పార్టీకి. ఒక ఆయన అయితే అభిషేక్ మను సింఘ్వి అని చెప్పేసి నిన్న మాట దాకా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లల్లో కొట్లాడేందుకు వీళ్ళు చేసే డ్రామాలని ఆయన ముందు తీసుకెళ్ళినందుకు మరి ఆయనకైతే ఒక రాజ్యసభ సీటు ఆయనకు దారదత్తం చేసిరు. సో ఇంకొక దాని మీద చర్చ జరుగుతుండే. ఓ 16 మంది పేర్లు ఉన్నాయి. ఈ 16 మందిలో ఈయనకి ఇస్తారా, ఆయనకి ఇస్తారా, ఇంకొక ఆయనకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అనేది నిన్నటి దాకా జరిగింది. సో ఇప్పుడు దాదాపుగా ఖరారు అయిపోయింది. అది పచ్చరంగ ఆయనకు అయితే ఇస్తారు. పచ్చరంగ ఆయనకు ఇక రేవంత్ రెడ్డి ఇట్లా గుండె చీలిస్తే ఆయనే వస్తారన్నమాట దాదాపుగా. సో అట్లాంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రాజ్యసభ సీటు ఇచ్చేసిరంట. ఆయన అసలు సిసలైన టీడీపీ మనిషి, అసలు సిసలైన టీడీపీ దోస్తాన్లా టీడీపీ ముఖ్యమంత్రి మరి తెలంగాణలో అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళకి పంగనామాలు పెట్టి ఆయన అనుచరునికి, ప్రధానమైన అనుచరుడికి, లేదంటే ప్రాణ స్నేహితుడికి, ఇంకా మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఆయన పేరు వేం నరేందర్ రెడ్డి. సో ప్రభుత్వం సలహాదారుగా ఉన్నాడు. ఇక రేవంత్ అన్న నమ్మిన బంటు. సో ఆయనకు ఈ సలహాదారు సరిపోతలేదు, ఇంకోటి యాడ్ ఆన్ చేద్దామని చెప్పేసి ఈ రాజ్యసభ సీట్ అయితే ఆయనకి ఇచ్చిర్రట, ఆయనకి ఇస్తుర్రట. ఇచ్చేసినట్టే మనం భావించాలి అది. సో ఇప్పుడు టైటిల్ అదే పెట్టిన, ఢిల్లీలో పచ్చ జెండాకు జైకొచ్చిన మా అన్న రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు మరి ఢిల్లీకి పోయిండు, బాగానే ఉంది, 64సారి అంటారు. మరి పోతే పోయింది కానీ మరి పాపం అలా కాంగ్రెస్ వాళ్ళేమో ఒక ఆయనేమో మంత్రి పదవి కావాలని ఏడుస్తుంది, ఒక ఆయనేమో పదవులు కావాలని ఏడుస్తున్నాడు, ఒక ఆయనేమో ఎమ్మెల్సీలు కావాలని ఏడుస్తారు. పాపం ఎవరి బాధ అనుకున్నది. గింత మందిలో పాపం ఒక్కడైనా అసలు ఇస్తే కాంగ్రెస్ వాడు దొరకలేదనే నాకైతే బాధ అనిపిస్తుంది, జాలి అవుతా ఉంది. సో సానుభూతి తెలియజేస్తా ఉన్నా ఎవరైతే అసలు సిసలైన కాంగ్రెస్ ఉన్నారో. సో మీ అందరికీ నా తరపున అయితే సానుభూతి తెలియజేస్తున్నా. మరి ఇంకేమైనా పేర్లు పెట్టాలంటే పెడదాం. సో ఇప్పుడు ఇగో మంచి బొమ్మలు వేసిండు మన కాంగ్రెస్ వెలుగు పత్రిక, ఇలాంటి రేవంత్ రెడ్డి వెలుగు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈయన అభిషేక్ మను సింఘ్వి, ఈయన నిన్నమడ దాకా మనందరం చూసినాం. సో ఈయన గారే మా రేవంత్ అన్న ప్రియమైన దోస్త్ అనమాట. ఇక మీరు ఏ పేరంటే అది పెట్టుకోరు. ఆయనతోని కాని పని లేదు తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు కూడా మీరు పోయే పని లేదు. ఇప్పుడు మనందరూ చెప్తురుగా షాడో క్యాబినెట్ నడుస్తుంది తెలంగాణలో. రెవెన్యూ శాఖకు ఏమో ఆయన పేరేం పేరా కొండలరెడ్డి, ఇట్లా హోంశాఖకు ఇంకొక ఆయన, ఇట్లా ఈయన అన్ని శాఖలకు కలిపి అనమాట. ఈయన షాడో సీఎం. సో ఈ షాడో సీఎం అట మరి ఈయనను వేం నరేందర్ రెడ్డి గారిని రాజ్యసభ పంపించే ప్రయత్నం చేసి పెద్దల సభకు ఒక పెద్ద మనిషిని రేవంత్ అన్న పంపుతున్నాడట. సో అందుకే చాలా సంతోషంగా ఈ వార్త రాశారు. చూడరా ఏం రాశారు. రాజ్యసభకు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు ఖరారు చేసిరు. సో ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ నేడు నామినేషన్ వేయబోతున్నారు. ఈరోజు నామినేషన్ వేస్తారు. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మరి మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు కూడా పోతురు. వేం నరేందర్ రెడ్డి ఖరారుతో మాట నెగ్గించుకున్న సీఎం, ఇట్లా కాదు రాయాల్సింది. సో పంతం నెగ్గించుకున్న సీఎం
అంటే రేవంత్ రెడ్డిని తీసేస్తుర్రు, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్ముతలేడు, రేపా మాపా ఎప్పుడో ఒకప్పుడు రేవంత్ రెడ్డి దించాలి అని చెప్పేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని చెప్పేసి ఏదో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసిరు ఇన్ని రోజులు. అది నమస్తే తెలంగాణ కావచ్చు, మా మలిగాని పత్రిక కావచ్చు, ఆఖరికి రేవంత్ రెడ్డి అనుకూల మీడియా కూడా కావచ్చు, అందరు కలిసి రాసిరు. ఇక నిజమేమో ఇదంతా మరి మాకు మంచి రోజులు వస్తాయని అసలు కాంగ్రెస్ వాళ్ళు అనుకురు వాస్తవానికి. ఇక మరి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానికి, అంటే దొంగ గాంధీ వాళ్ళు కూడా మన అసలు శీలైన గాంధీ కుటుంబం కాదు వాళ్ళకి. సో ఆ దొంగ గాంధీ ఆ కుటుంబానికి ఏమైనా అవసరాలు ఏర్పడితే 1000 కోట్లు ఇద్దాము, మన జైలుకి వెళ్ళి మన ఏ జాగడం మంచిది అని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడిండో ఏమంటే ప్రమోషన్ వచ్చేసింది రేవంత్ రెడ్డికి. సో ప్రమోషన్లో భాగంగా మరి అన్నగారంట మళ్ళా తల్లి సోనియా గాంధీ మళ్ళీ నమ్మిందట, రాహుల్ గాంధీ నమ్మిండంట. సో నమ్మి అన్నకు బాధ్యతలు అప్పచెప్తే ఆయన ప్రియమైన శిష్యునికి, దోస్తుకి, ప్రాణ సమానమైన ఫ్రెండ్కి అన్న రాజ్యసభ టికెట్ ఇచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్లో నేను మంత్రిని అవుతా, నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను నెంబర్ 2, నేను నెంబర్ 3, ఇక రేవంత్ రెడ్డి తర్వాత నేనే వస్తున్నా అని చెప్పేసి పగటి కళ్ళు అంటారు. పాపం అవన్నీ పగటి కళ్ళని రేవంత్ అన్న డిసైడ్ చేసేసి ఇప్పటిదాకా డౌట్గా ఉండే. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాల ఈ చండాలమైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన కూడా స్టిల్ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, వాళ్ళ అగ్రనాయకులు కానీ రేవంత్ రెడ్డినే నమ్ముతున్నారు. లేదంటే రేవంత్ రెడ్డి మీదే వాళ్ళ హోప్స్ పెట్టుకున్నారు, ఇక ఎవరి మీద పెట్టుకోలేదు. అందువల్ల ఇక ఈడోడు వాడోడు ఉడేళ్ళు వాళ్ళు నేను మంత్రిని అవుతా, నేను ముఖ్యమంత్రి అవుతా అంటే అట్లా కనిపించలేదు, మిమ్మల్ని దోడు దేక్తాడు కాంగ్రెస్లో. సో ఇది రియాలిటీ అనమాట. రియాలిటీ అయితే తేలిపోయింది. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంతగానో నమ్మడానికో మరి నమ్మించడానికో కారణం అయితే రేవంత్ రెడ్డి చదివినట్టుగా పైసలు ఎవరు చదవలేరు. రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చినట్టుగా ఢిల్లీకి ఎవరు పైసలు ఇవ్వలేరు. దాదాపుగా 2.5 సంవత్సరాలకు వెళ్ళి 7-8 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడ తెచ్చినా కూడా తెలియకుండా అయిపోతున్నాయి. అప్పులు చేస్తూనే ఉన్నాం, భూములు అమ్ముతూనే ఉన్నాం, ఏ పథకం ఇస్తలేము, ఏ డెవలప్మెంట్ చేస్తలేము, ఏ కొత్త ప్రాజెక్టు కడతలేము, ఏం చేస్తలేము. ఏం చేయకపోయినా కూడా ఆ పైసలు అయిపోతున్నాయి. అంత గొప్పగా పరిపాలించడం మీకు ఎవరికి రాదు కాంగ్రెస్లో. రూపాయి కూడా అభివృద్ధి చూపించకుండా 8 లక్షల 9 లక్షల కోట్లు అయిపోకూడడం మీకు వస్తుందా? వస్తే మీరు ముఖ్యమంత్రి కావడానికి అర్హులు కాంగ్రెస్లో. సో ఆ తెలివి మీకు లేదు కాబట్టి మీకైతే అర్హత లేదు. ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వితో పాటు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. మెజారిటీ లేకపోవడంతో ఈ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో వీరిద్దరి ఏకగ్రీవం లాంఛనం కానున్నది. 2 రోజులుగా రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో ఇటు పిసిసి నాయకత్వం, అటు హైకమాండ్ మధ్య చర్చోపచర్చలు జరిగాయి. మొదటి నుంచి ఒక సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉంది. రాజ్యం నుంచి రాజ్యసభకు సిట్టింగ్ మెంబర్గా ఉన్న సింఘ్వికి తిరిగి రెన్యువల్ కావడం ఖాయమని తేలడంతో 2వ సీటు విషయంలోనే అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. ఈ సీటు కోసం రాష్ట్రంలోని 16 మంది సీనియర్లు పిసిసికి దరఖాస్తు చేసుకున్నారు. 16 మంది సీనియర్లు అని చెప్పొద్దు, అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు 16 మంది అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు దరఖాస్తు పెడితే మీరంతా దద్దమ్మలు, రేవంత్ రెడ్డి మొనగాడు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి నచ్చిన వాళ్ళకు మెచ్చిన వాళ్ళకి ఇచ్చుకురాలైతే అది జరిగింది. ఇక పాప ఇక్కడ అసలు ఇలా బాధ అయితే చెప్పతరం కాదు. పాపం మా ఆయన ముసలాయన పల్లబొత్స ఆయన పంపే అయిపోతుండే కోదండరామిరెడ్డి. పెద్దల సభకు పెద్ద మనిషే పల్లబొత్స వచ్చింది. సో అసవంచోని పంపే అయిపోతుండే. కానీ ఈయన చూసి ఒకటి గుర్తుకొచ్చింది, నాకు చిన్న సామెత గుర్తుకొచ్చింది. మనం చిన్నతనంలో కాదే, నిన్న మనం ఒక వీడియో చూసిన. ఏంటంటే గ్రామ పంచాయతీ సర్పంచ్కి వెళ్తారు. సర్పంచ్ 10 మంది వార్డు మెంబర్ కలిసి గ్రామ సభ పెట్టుకొని చర్చిస్తూ ఒక 10 ట్యూబ్లైట్లు వచ్చినాయి, 11 ట్యూబ్లైట్లు వచ్చినాయి. ఇది స్ట్రీట్ లైట్స్. ఆ 11 స్ట్రీట్ లైట్ వస్తే 10 మంది వార్డు మెంబర్లు ఒక సర్పంచ్ 11 అయిపోయినాయి.
12 ఒకటి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది ఏడగట్టలో మీరు డిసైడ్ చేసుకోరి అని చెప్పేసి గ్రామసభ విజ్ఞానం అని చెప్పేసి సెక్రటరీతో కూర్చొని మాట్లాడుతున్నారు. సో సేమ్ అదే సీన్ ఇక్కడ రిపీట్ అయినట్టుగా అనిపించింది నాకైతే. అంతే కామెడీ ఉంది. ఒకటైతే మనుసింగ్ అనేటోడికి ఆయన ఖరారు చేసినాం మన ఏ జాగిరది, ఇక మిగతాదంటే మీరు మీరు అనుకోరు అని చెప్పేసి చెప్పారట. తెలంగాణకి ఏ సంబంధం లేనట్టు తెలంగాణకి వెళ్ళి రాజ్యసభ పంపాలి చెప్పినాగా. ఇప్పుడు సర్పంచ్లు కూడా గెలిస్తే మా ఇంటి ముందర స్ట్రీట్ లైట్ మేము పెట్టుకుంటాం, అన్నీ అయిపోగా మిగిలితే ఏమన్నా వీళ్ళ జనాలకు అన్నట్టు. సో ఇది కూడా అంతకే ఉందన్నమాట. సో ఇట్లా ఒకటేమో ఆయన ఎత్తుకపోయిండు, ఒకటేమో ఈయన ఎత్తుకపోయిండు. అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చినట్టే గడుగు కుట్టించినని చెప్పొచ్చు. ఇప్పుడు మా రాజన్న రెడ్డికి, ఇప్పుడు కోదండరామిరెడ్డికి, ఇంకో సిసలైన కాంగ్రెస్ ఉంటే వాళ్ళకు రేవంత్ రెడ్డి ఇంతలో గారిది గుడ్డిస్తుంది. నాకైతే కామెడీగా అనిపిస్తుంది. పాపం వీళ్ళు ఒక్కొక్కరి ఏడుపులు కాదు వాళ్ళ వాళ్ళ పార్టీలు అయితే అయ్యి రాసిండా అయ్యి శబ్బాస్. సో మనోడు రాయపోతే ఇంత ఫీల్ కావాలి. మిత్రబంధం, పచ్చ రంగు మిత్రబంధం. ఇప్పుడు అంటే మావోడు కూడా అదే చట్టం అదే కథ. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఎట్లయితే పచ్చ మిత్రబంధం ఉందో అట్లే వేం నరేందర్ రెడ్డి కూడా పచ్చ మిత్రబంధం అని చెప్పేసి చెప్తున్నాడు. ఆకుపచ్చ కాదు, పసుపచ్చ. ఇప్పుడు పెద్దల సభకు అభ్యర్థిగా సీఎం సన్నిహితుడు స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అధిష్టానికి అధిష్టానం ఓటు, రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు, ఫోన్లో రాహుల్ ఖర్గే, రేవంత్, పిసిసి మహేష్ గౌడ్ మంతనాలు, వంశీచందు, దుమ్మాటి సాంబయ్య పేర్లపై చర్చ, రాజకీయ సమీకరణాల దృష్ట్యా వేం నరేందర్ రెడ్డికి అవకాశం, నేడు సింఘ్వి నరేందర్ నామినేషన్ల దాఖలు. ఇది ఇంతవరకు జరగబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మరి పాపం ఈ మిత్రబృందాన్ని చూసి అలా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కులుకోగుర్రా. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లి, మరి ఆ మాత్రం మీరు పొగలేడు, మీరు ఆ మాత్రం మీరు రేవంత్ రెడ్డి లెక్క చప్పట్లు కొట్టి మీరు మెప్పించలేరు. కాబట్టి రేవంత్ అన్న సక్సెస్ఫుల్గా దక్కించుకున్నాడు. మా పచ్చ మిత్రుడు ఏబిఎన్ రాధాకృష్ణ మరి ఈ పీకుడు మొగుడు అయితే రాసిన పేపర్లో. ఇక నమస్తే తెలంగాణ వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా తెలిసిన జోలే పడు తిరణీయ రాదు అనుకుంటారు. ఇక ఈ ముసలోళ్ళు ఎవరైతే కాంగ్రెస్లో పండు ముసలోళ్ళు ఇక మేము రాజకీయం చేస్తాం, మేము రాజకీయం చేస్తాం, మీ సీనియర్ అంటే ఇక మా రేవంత్ రెడ్డి మీ సీనియారిటీ చూపించింది. సో ప్రజెంట్ మా రేవంత్ అనేది నడుస్తుంది. జై రేవంత్ అన్న, అంటే మీరు ఏమని తీసుకోరు, మా రేవంత్ అనేది అన్నట్టు లెక్క.